అమరావతికి ఆహ్వానం అని చాలా మంచి పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా చోట్ల చూస్తుంటే ఎవరికాళ్ళు అమరావతి వెళ్ళాలని, అక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవాలని చాలామంది ఆనందపడుతున్నారు. అలాంటి సమయంలో ఒక మంచి టైటిల్ పెట్టారు. మీ టైటిలే మీకు మూడంత అడ్వాంటేజ్. ఓపెనింగ్స్, బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ రావాలి, వస్తాయి డెఫినెట్గా. సాంగ్స్ కానీ, డైలాగ్స్ కానీ, యాక్షన్ సీన్స్ అన్నీ చూస్తే దేనికదే చాలా చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీ అని అనుకుంటే, ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితం. ఇవాళ తెలుగు సినిమా అంటే భారతదేశం మొత్తానికే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా వాళ్ళు పాపులర్ అయిపోయింది తెలుగు సినిమా అనేది. ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అదే మాదిరిగా వైజాగ్లోనూ అలాగే రిలీజ్ అవుతుంది, అమెరికాలోనూ అలాగే అవుతుంది, ప్రపంచం యావత్తు కూడా అవుతుంది. మన సినిమా లెవెల్ కూడా పెరిగింది. వాళ్ళు బ్రహ్మాండమైన సినిమాలు తీస్తున్నారు. మరి ఆస్కార్ అవార్డ్స్ కూడా తెచ్చుకునే స్టేజ్కి మనం పెరిగాం. అయితే కేవలం అలాంటి సినిమాలే తీస్తే ఇండస్ట్రీ బతకదు. ఎందుకంటే అలా సినిమాలు, ఒక్కో సినిమా మొదలు పెడితే 2 ఏళ్ళకి పూర్తవుతుందో 3 ఏళ్ళకి పూర్తవుతుందో, ఎక్కడ బడ్జెట్కి వెళ్తుందో కూడా మనకి తెలియదు. కానీ అలాంటి సినిమాలు చేస్తే ఇండస్ట్రీ పెద్దగా లబ్ధి పొందదు. ఎందుకు పొందదు అంటే, వాళ్ళు పెద్ద పెద్ద టెక్నీషియన్స్ని, ఎక్కడెక్కడి నుంచో ఫారిన్ టెక్నీషియన్స్ను, ఫైట్ మాస్టర్లు ఎక్కడో ఏదో దేశం నుంచో, లేకపోతే అదర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, కమెడియన్స్ కానీ ఎవరైనా ఉన్నా వేరే లాంగ్వేజ్లో వాళ్ళని తీసుకురావడం, ఇవన్నీ కూడా మామూలు అయిపోయినాయి. ఈ భారీ చిత్రాల మూలంగా జూనియర్ ఆర్టిస్ట్కి వరకు కొంతవరకు లబ్ధి జరుగుతుందేమో, కానీ ఈ ఇండస్ట్రీని నమ్ముకొని హైదరాబాద్లోనే, తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న వాళ్ళకి మాత్రం పెద్దగా హెల్ప్ జరగట్లా. అలా హెల్ప్ జరగాలి అంటే చిన్న సినిమాలు ఎక్కువ రావాలి. చిన్న సినిమాల్లోనే ఆర్టిస్టులకి అందరికీ కూడా వేషాలు వేసుకోవడానికి కానీ, వర్క్ చేయడానికి కానీ, ఇప్పుడు కెమెరా టెక్నీషియన్స్ కానీ, డాన్స్ మాస్టర్స్ కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ అందరూ కూడా లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా పని జరగాలి అంటే చిన్న చిన్న సినిమాలు చాలా రావాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ థియేటర్ల పరిస్థితి చూస్తే కూడా చాలా అగమ్యగోచరంగా ఉంది. పెద్ద సినిమాలేమో వారం రోజుల్లో ఎన్నో షోస్ వేసేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ సినిమా థియేటరు నెక్స్ట్ వీక్లో ఏమిటి సినిమా అంటే కూడా దొరకని పరిస్థితి వస్తుంది. అలా కాకుండా ఇలాంటి చిన్న సినిమాలు రావాలని, సక్సెస్ఫుల్గా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సినిమా మా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన నిర్మాతలు, రియల్ ఎస్టేటే, హీరో రియల్ ఎస్టేటు, అలాగే సమర్పించిన వాళ్ళు అందరూ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళే వచ్చారు. మా సోదరులందరూ కలిసి తీస్తున్న ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా శంకర్రావు గారికి, అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సార్ మీరు సార్ ఒక స్మాల్ క్వశ్చన్ అమరావతికి మిమ్మల్ని ఆహ్వానిస్తే అంత డేంజర్ ప్లేస్కి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరితో వెళ్తారు సార్? చెప్పండి సార్. అమరావతికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరితో వెళ్తారు? చాలా స్కేరీ ప్లేస్ కదా. సో ఇండస్ట్రీ నుంచి ఎవరిని తీసుకెళ్తారు? ఎవరైనా మంచి హీరోయిన్ దొరికితే హీరోయిన్ తీసుకొని వెళ్తాం. మీ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ పేరు ఏంటి సార్? మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ పేరు? అందరూ మోస్ట్ హీరోయిన్స్ సార్. సేఫ్ ఆన్సర్ సార్. అలా ఉండరు, మోస్ట్ అనేది ఎవరికి ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఉండండి. నేను అంకుల్ మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంటే ఎందుకు వచ్చానంటే పైకి, మనందరికీ తెలుసు మనందరి మంచి మనిషి, అజాత శత్రువు అని పేరుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అలాంటి వ్యక్తి ఈ మధ్యే పద్మశ్రీ పురస్కారం పొందారు. నాకు తెలిసి అది వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా ఈ డయాస్ షేర్ చేసుకోవటం. అందుకని మనం అందరం కూడాను వారికి పద్మశ్రీ వచ్చినందుకు ఒకసారి అందరు లేచి క్లాప్స్ తోటి
అని హాండ్రా చేద్దాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బా తప్పకుండా